నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరలేపారు. అమెరికాలోని భారతీయులు, చైనీయుల పిల్లలకు జన్మతః అమెరికన్ పౌరసత్వం లభిస్తుండటంపై ప్రముఖ రేడియో హోస్ట్ మైకెల్ సావేజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను ఆయన ట్రూత్ సోషల్లో రీపోస్ట్ చేశారు. భారతీయులు, చైనీయులు అమెరికా న్యాయ వ్యవస్థలోని లొసుగులను దుర్వినియోగం చేస్తున్నారని, ఇందులో భాగంగానే మహిళలు 9వ నెల గర్భంతో ఉన్న టైంలో అమెరికాకు తీసుకొస్తున్నారని మైకెల్ సావేజ్ ఆరోపించారు. అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిస్తే అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన వివరించారు. న్యాయపరమైన ఈ లొసుగు వల్లే భారత్, చైనా లేదా ఈ భూమి మీద ఉన్న మరెవరైనా నరకప్రాయమైన ప్రదేశం నుంచి జనాలంతా కుటుంబాలను అమెరికాకు తీసుకొస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో మైకెల్ సావేజ్ చేసిన ప్రసంగాలను అమెరికాలోని న్యూస్ మ్యాక్స్ రేడియో నెట్వర్క్ ది సావేజ్ నేషన్ పేరుతో సిరీస్ను ప్రసారం చేసింది. మైకెల్ సావేజ్ వివాదాస్పద వీడియో క్లిప్ను ట్విట్టర్లోని కామెంటరీ డొనాల్డ్ జే ట్రంప్ పోస్ట్ ఫ్రమ్ ట్రూత్ సోషల్ అనే ఖాతాలోనూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రీపోస్ట్ చేశారు. మైకెల్ సావేజ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మనకు అర్థం కావాలంటే హోండురస్ దేశానికి చెందిన బార్బరా అనే మహిళా న్యాయ పోరాటం గురించి తెలుసుకోవాలి. ఆమె 2024లో హోండురస్ దేశం నుంచి తన 3 పిల్లలతో కలిసి అమెరికాకు వలసొచ్చింది. అమెరికాకు వచ్చాక 2025లో బార్బరాకు 4వ సంతానం కలిగింది. అయితే ఆ సమయానికి ట్రంప్ 2వసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. జన్మతః అమెరికన్ పౌరసత్వ మంజూరుకు ఒక మెలిక పెడుతూ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ట్రంప్ జారీ చేశారు. అమెరికాలో జన్మనిచ్చినప్పటికీ వారి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా లేదా చట్టబద్ధమైన నివాసితులు కాకపోయినా ఆ పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వాన్ని నిలిపివేయడమే ఈ ఆర్డర్ లక్ష్యం. దీని ప్రకారం అమెరికాలో జన్మించిన బార్బరా కూతురికి అమెరికన్ పౌరసత్వం లభించలేదు. ఈ కేసుపై 2026 ఏప్రిల్ 1న అమెరికా సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అదే రోజు న్యూస్ మ్యాక్స్ రేడియో నెట్వర్క్ మైకెల్ సావేజ్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో చైనీయులు, భారతీయుల పిల్లలకు అమెరికన్ పౌరసత్వం లభిస్తుండటంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను 2026 ఏప్రిల్ 7న న్యూస్ మ్యాక్స్ రేడియో ప్రసారం చేసింది. అమెరికాలో పుట్టినందున తన కూతురికి అమెరికా పౌరసత్వం ఇవ్వమంటూ బార్బరా చేస్తున్న పోరాటాన్ని కూడా మైకెల్ సావేజ్ తప్పుపట్టారు. కేవలం అమెరికా పౌరసత్వం కోసమే సరిగ్గా 9వ నెల గర్భంతో ఉన్న టైంలో విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ఆయన దారుణంగా వ్యాఖ్యానించారు. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. అమెరికా సుప్రీంకోర్టులో బార్బరా దాఖలు చేసిన పిటిషన్పై జరిగిన తాజా వాదనలను నేను విన్నాను. వాటిని విని నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె అమెరికా చట్టంలోని లొసుగులను చూపించి తన బిడ్డకు అమెరికన్ పౌరసత్వం ఇవ్వమని కోరుతోంది. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ తరపున బార్బరాకు న్యాయ సహాయం లభిస్తోంది. ఆమె తరపున కోర్టులో ఒక చైనీస్ అమెరికన్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదంతా చూస్తుంటే అమెరికా జనాభా స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేందుకు, అక్రమ వలసదారులతో ఈ దేశాన్ని నింపేందుకు కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోంది. వాదనలు బట్టి ఆ న్యాయవాది తెలివైన వాడిలా, చాలా దుర్మార్గుడిలా, కుయుక్తిపరుడిలా నాకు కనిపించాడు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అనేది పాము తలలా ప్రమాదకరంగా మారింది. అమెరికాను ఒక మురికి కూపంగా మార్చేందుకు ఆ సంఘం ప్రయత్నిస్తోంది అని మైకెల్ సావేజ్ పేర్కొన్నారు. జన్మతః పౌరసత్వం ప్రజాభిప్రాయం అంశం. ఇలాంటి వాదనలు కోర్టుల్లో జరగకూడదు. ఇది నిజానికి చట్టానికి సంబంధించిన విషయం కానే కాదు. విదేశీయులకు జన్మతః పౌరసత్వం ఇవ్వడం అనేది అమెరికన్ ప్రజాభిప్రాయానికి సంబంధించిన అంశం. ఈ మేరకు రాజ్యాంగ సవరణ తేవడం కష్టమే. ఒకవేళ మనం అలా చేస్తే వాళ్ళు అమెరికన్లతో ముడిపడిన మొదటి, 2వ రాజ్యాంగ సవరణను కూడా తొలగిస్తారు. అమెరికా రాజ్యాంగాన్ని విమానాలు, టెలివిజన్, ఇంటర్నెట్, రేడియో ఆవిష్కరణలు జరగక ముందే రాశారు. అది చాలా పాతది అని మైకెల్ సావేజ్ చెప్పారు. జన్మతః పౌరసత్వంపై ఓటింగ్ నిర్వహించాలి. ఇప్పుడు అమెరికాలో ఇంగ్లీష్ కూడా మాట్లాడని రోజులొచ్చాయి.
నేటి తరం యూరోపియన్ అమెరికన్లు వాళ్ళ పూర్వీకులు లాంటి వాళ్ళు కాదు. ఐర్లాండ్ వాళ్ళు, ఇటాలియన్లు, పోలాండ్ వాళ్ళు, లిథువేనియన్లు, రొమేనియన్లు, రష్యన్లు అందరూ కలిసిపోయారు. వాళ్ళంతా మా దేశ సంస్కృతిలో కలిసిపోయి అమెరికన్లుగా మారిపోయారు. అమెరికా వివిధ సంస్కృతుల సమ్మేళనం అనే భావన ఎప్పుడో ముగిసిపోయింది. అది ఇప్పుడు కేవలం డబ్బు సంపాదించే మార్గంగా మారింది. జన్మతః పౌరసత్వాన్ని డిసైడ్ చేయడానికి కోర్టులపై ఆధారపడడం హాస్యాస్పదం. దానికి బదులుగా ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానంపై ఆధారపడాలి. విదేశీయులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని కల్పించే అంశంపై అమెరికాలో ఓటింగ్ నిర్వహించాలి. దీన్ని న్యాయవాదుల చేతుల్లో అస్సలు పెట్టకూడదు. గతంలో దీనిపై నేను నా సోషల్ మీడియా ఛానల్లో ఒక పోల్ నిర్వహించాను అని మైకల్ సావేజ్ వ్యాఖ్యానించారు.